హాయ్ ఫ్రెండ్స్, మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా? ఉంటే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయవచ్చు. కానీ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అది ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తే అసలు డబ్బులు ఎలా వస్తాయి? ఆ విషయం గురించి మనం నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలో అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. అన్నీ ఒకే వీడియోలో చెప్పాలి అంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. సో ప్రజెంట్ ఈ వీడియోలో ఛానల్ క్రియేట్ చేసి వీడియో అప్లోడ్ చేయడం ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ మీ మొబైల్లో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి ఛానల్ క్రియేట్ చేయాలి అంటే గూగుల్ అకౌంట్ ఉండాలి. గూగుల్ అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ ఛానల్ క్రియేట్ చేయడం ఎలా? మీ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేసి ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఛానల్ క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేయాలంటే యూట్యూబ్ యాప్ ఉండాలి. మీ మొబైల్లో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ మీద టచ్ చేయండి. చూడండి, ఛానల్ క్రియేట్ అని చూపిస్తుంది కదా. క్రియేట్ ఆప్షన్ ఓకే చేసి ఇప్పుడు ఛానల్ క్రియేట్ చేయండి. మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోండి. మీ నేమ్ మీద అంటే మీరు కుకింగ్ వీడియోస్ చేస్తారా, ఫ్యాషన్ అంటే మీకు నచ్చిన వీడియో దాన్ని బట్టి మీరు ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారో దాన్ని బట్టి మీ ఛానల్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్లో సునీత వ్లాగ్ 04 అని పెట్టాను కదా. తర్వాత నేను శారీస్, జ్యువెలరీస్ సేల్ చేశాను కదా, అప్పుడు సునీత ట్రెండింగ్ కలెక్షన్స్ అని పెట్టాను. తర్వాత వచ్చేసి నా నేమ్ అందరికీ గుర్తుండిపోవాలనేసి సునీత మాలతని చేంజ్ చేసేసాను. అంటే గుర్తుపట్టడానికి చాలా ఈజీగా ఉంటుందనేసి సునీత మాలతని చేంజ్ చేశాను. మీరు కూడా మీకు నచ్చిన నేమ్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకోండి. ప్రజెంట్ మీకు నచ్చిన నేమ్తో స్టార్ట్ చేసుకోండి. తర్వాత మధ్యలో ఎప్పుడైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నీ ఎడిట్ చేయండి. మొత్తం ఎడిట్ చేశాక మీ ప్రొఫైల్ పిక్ అండ్ ఛానల్ గురించి డిస్క్రిప్షన్లో ఒక 2-3 లైన్స్ ఇవ్వండి. అంటే మీరు ఎలాంటి వీడియోస్ చేస్తారు ఏంటి అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుకింగా, లేకపోతే ఏమైనా అంటే మీకు ఏమైనా ఇంకా వేరే ఏమైనా టాలెంట్ ఉంటే దాని గురించి చేస్తారా ఏంటి అనేది రాయండి. అండ్ మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ మీ ప్రొఫైల్ పిక్ పెట్టుకోండి. ప్రొఫైల్ పిక్ పెట్టడం వల్ల ఏంటంటే మీరు వాళ్ళకి అంటే వేరే వాళ్ళకి మీరు తెలుసుంటారు కదా, మీ వీడియోస్ చూసి గుర్తుపట్టడానికి మీ ప్రొఫైల్ పిక్ చూస్తే వాళ్ళు గుర్తుపడతారన్నమాట. అలా గుర్తుపట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మంచి ప్రొఫైల్ పిక్ ఎడిట్ చేసుకోండి. నెక్స్ట్ యారో మార్క్ క్లిక్ చేసి హోమ్ పేజ్కి రండి. ఇప్పుడు వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ హోమ్ పేజ్కి రావాలి. మీ ప్రొఫైల్ పిక్చర్ పక్కన ఇక్కడ చూడండి, వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకుంటే ప్లస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయొచ్చు. మీ ఓన్ వాయిస్తో వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకుంటే ప్లస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు నేను షార్ట్స్ సాంగ్ పెట్టి అప్లోడ్ చేస్తాను అనుకుంటే షార్ట్స్ మీద క్లిక్ చేసి అందులో మీకు నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేసుకొని మీ వీడియో అంటే ఎడిట్ చేసిన వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను చూపిస్తాను. వీడియో నచ్చితే ముందుగా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. అంటే ఫస్ట్ వీడియో మీకు చెప్పాను కదా, వీడియో సెలెక్ట్ చేసుకొని సాంగ్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు అని. ఇలా కొన్ని ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు పిల్లల కోసం చేస్తున్నట్లయితే ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే పిల్లల కోసం కాదు అనుకుంటే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, డిస్క్రిప్షన్లో మీరు అప్లోడ్ చేసే వీడియో దేని గురించి చేస్తున్నారు ఏంటి, ఆ వీడియోలో ఏముందనేది ఒక 2 లైన్స్ గురించి డిస్క్రిప్షన్ రాసి కింద ట్యాగ్స్ ఇవ్వండి. మంచి టైటిల్ అండ్ థంబ్నెయిల్ ఇస్తే వీడియో వ్యూస్ మంచిగా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏఐ యూజ్ అంటే మీరు ఏఐకి సంబంధించింది ఏమైనా యూజ్ చేశారా లేదా అనేది దాన్ని బట్టి ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోండి. ఏఐ యూజ్ చేస్తే ఎస్ అని,
యూస్ చేయకపోతే నో అని సెలెక్ట్ చేయండి. కామెంట్స్ రావాలి అనుకుంటే ఆన్ చేసుకోండి, వద్దు అనుకుంటే ఆఫ్లో పెట్టండి. ఇక్కడ ట్యాగ్స్ ఇవ్వండి, కొన్ని ట్యాగ్స్ ఇచ్చాక అప్లోడ్ చేసేయండి. వీడియో అప్లోడ్ చేసే ముందు ప్రైవేట్లో పెట్టి అప్లోడ్ చేయండి, ఎందుకంటే ఏమైనా క్లైమ్స్ కానీ స్ట్రైక్ కానీ వస్తే మనకు అర్థం కాదు. సో ప్రైవేట్లో పెట్టి అప్లోడ్ చేయండి. అప్లోడ్ అయ్యాక మనకు ఒక 2 minutes ఆగితే ఏమైనా క్లైమ్స్ వచ్చాయా ఏంటి అనేది అర్థమవుతుంది. వీడియో అప్లోడ్ చేశాక ఎలాంటి స్ట్రైక్ కానీ క్లైమ్స్ కానీ రాలేదు అనుకుంటే వీడియో పబ్లిక్లో పెట్టి సేవ్ చేయండి. వీడియో అప్లోడ్ అయిపోతుంది. ఇలా మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. కానీ మీకు ఇంకో డౌట్ ఉంది కదా, ఈ వీడియో ద్వారా యూట్యూబ్ నుండి మనకు డబ్బులు ఎలా వస్తాయని మీ డౌట్ ఇదే వీడియోలో నేను చెప్పొచ్చు. బట్ వీడియో ఇప్పటికే చాలా లాంగ్ అయిపోతుంది, ఒక వీడియోలో అర్థం కాదు. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ టాపిక్స్ ఏంటి అనేది మీకు ఒకసారి చెప్తాను. యూట్యూబ్ నుండి డబ్బులు రావాలి అంటే ఏం చేయాలి, మన ఛానల్కి సబ్స్క్రైబ్స్ ఎన్ని ఉండాలి, ఎన్ని వ్యూస్ రావాలి, వాచ్ అవర్స్ ఎన్ని రావాలి, అంటే వ్యూస్ కానీ వాచ్ అవర్స్ కానీ, అంటే మానిటైజేషన్ ఎప్పుడు అవుతుంది, మానిటైజేషన్ అవ్వాలంటే దానికి రూల్స్, యూట్యూబ్ రూల్స్ ఏముంటాయి ఏంటి అనేది అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఈ టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ అంటే రిలేటివ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.